జై శ్రీమన్నారాయణ్. భగవద్బంధువులారా, 68వ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం, తిరువట్టర్, కేరళ. ఈ దివ్యదేశంలో స్వామివారిని ఆదికేశవ పెరుమాళ్లుగాను, అమ్మవారిని మరకతవల్లి నాచ్యార్ లేదా పద్మినీదేవిగా భక్తులందరూ కొలుస్తారు. ఇక్కడి పుష్కరిణిని కదల్వాయి తీర్థం అని, లేదా వార్టారు తీర్థం అని, లేదా రామతీర్థమని అంటారు. ఇక్కడి గర్భాలయ విమానాన్ని అష్టాంగ విమానము లేదా అష్టాక్షర విమానమని అంటారు. తిరువనంతపురము వలనే ఇచ్చటను పెరుమాళ్ దర్శనం 3 ద్వారముల ద్వారా చేయవలసి ఉంటుంది. పెరుమాళ్ మూర్తి నిడివి 22 అడుగులుగా ఉంటుంది. అనగా తిరువనంతపురము అనంతపద్మనాభస్వామి మూర్తి కంటే 4 అడుగులు ఎక్కువగా పెరుమాళ్ ఇక్కడ మనకి దర్శనమిస్తారు. కేసి అను రాక్షసుడు జనులను చాలా బాధలకు గురి చేయుచుండగా శ్రీమన్నారాయణుడు వానిని యుద్ధమున ఓడించి అతని దేహముపై పరుండెను. పద్మనాభుడు నాభిలోంచి ఉద్భవించిన బ్రహ్మ ఈ తిరువట్టార్ పెరుమాళ్కి లేడు. నాభిస్థానములో నిలువెత్తు శ్రీదేవి భూదేవి విగ్రహములు మనకి దర్శనమిస్తాయి. అనంత పద్మనాభుడు వీరికి తమ్ముడు అని ఇక్కడి వారి అభిప్రాయము. సన్నిధి కూడా తిరువనంతపురంలో లాగే ఉంటుంది. గర్భాలయమునకు ముందు ఉండే మండపమునకు ఉదయమార్తాండ మండపమని పేరు. ఈ మండపములో వేణుగోపాలుడు, చతుర్ముఖుడు, నమ్మాళ్వార్ల 6 అడుగుల విగ్రహములు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ సూర్యాస్తమయమున సూర్యుని కిరణాలు స్వామి తిరునామమును తాకును. చంద్రోదయంతో చంద్రుడు స్వామి దర్శనం చేసుకొను. ఒకప్పుడు బ్రహ్మ ఈ ప్రాంతములో యజ్ఞము తలపెట్టారు. ఈ విషయము సరస్వతీదేవికి చెప్పలేదు. దానితో ఆమెకు కోపము వచ్చి ఋత్విక్కులు మంత్రాలు ఉచ్చరిస్తుండగా సరస్వతీదేవి వారి మంత్రోచ్చారణలో తప్పిదములు వచ్చినట్లుగా చేయగా యజ్ఞము నుండి యజ్ఞపురుషునికి బదులు కేసు అనే రాక్షసులు పుట్టారు. వీరు లోకాలను పీడించసాగారు. యజ్ఞగుండము నుండి పుట్టినందువల్ల వారిని ఎవ్వరూ సంహరించలేకపోయారు. విధాత అప్పుడు శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తాడు. పెరుమాళ్ ఇక్కడ కేసు అనే బ్రహ్మరాక్షసునితో 7 దినములు యుద్ధము చేసెను. కానీ ఆ రాక్షసుడు వధింపబడలేదు. శ్రీమన్నారాయణునికి కోపం వచ్చి కేసును మహేంద్రగిరి నుండి విసిరివేసి వాని గుండెలు పగిలేలా పాంచజన్యంను పూరించాడు. వాడు ఆ ధ్వనికి వెంటనే లేవలేకపోయాడు. ఇది ఆదిశేషుడు గమనించి వానిని తన శరీరముతో చుట్టివేసెను. శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై శయనించెను. కేసు తన చెల్లెలు కేసి ఇది గమనించి తన స్నేహితురాలితో కలిసి నదులుగా మారి పెనుప్రళయముగా వచ్చి ముంపునకు గురి చేసెను. అప్పుడు పెరుమాళ్ భూదేవిని తన స్థలమును పైకి లేపమని ఆదేశించెను. పెరుమాళ్ కోపగించి కేసిని నది రూపంలో ఇక్కడే ఉండమని శపించెను. అందువలన ఈ 2 నదులు కోవెల చుట్టూ పెరుమాళ్ళని మొక్కుతూ వెళుతున్నట్లుగా మనకి గోచరిస్తాయి. కానీ పెరుమాళ్ళని నీట ముంచలేకపోయినవి. అది కేశు శరీరము నీరు తాకడము వలన రాక్షసుడు మోక్షము పొందెను. అందుచే ఈ పెరుమాళ్ళని ఆదికేశవ పెరుమాళ్ అని అంటారు. ఈ స్వామి తిరువనంతపుర రాజులకు ఇష్టదైవము. పూర్వము వీరు 1200 కేజీల ప్రసాదము నైవేద్యముగా ప్రతినిత్యము పెరుమాళ్ళకి సమర్పించేవారట. కానీ ఇప్పుడు ఆ వైభోగము మనకి కనిపించదు. తైల దీపాల వెలుగులో స్వామి మనకి అద్భుతముగా దర్శనమిస్తారు. ఈ విగ్రహము తిరువనంతపురములోని అనంత పద్మనాభస్వామి ఆలయము కంటే చాలా పాతదిగా భక్తులు పేర్కొంటారు. శ్రీ ఆదికేశవ పెరుమాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.